ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతును. 1 సమూయేలు గ్రంథం 1:11. మొదటి సమూయేలు మొదలుకొని 2వ దినవృత్తాంతం చివరి అధ్యాయం వరకును 6 పుస్తకములు చదివినట్లయినచో గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్య కారకులైన 4 వ్యక్తుల పేర్లను చూచెదము. మొదటి పేరు హన్నా, రెండవ పేరు సమూయేలు, 3 దావీదు, 4 సొలొమోను. ఈ 4 పేర్లు ఎట్లు 4 విధములైన దైవిక నియమములను గూర్చి చొప్పున చూచెదము. వీటిని అనుసరించుట ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన హృదయములలోనికి మనలోనికి రాగలదో చూచెదము. ఈ 4 నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతంగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోడ్పడునో చూచెదము. మొట్టమొదట 1 సమూయేలు గ్రంథం 1:2 చూడుడి. హన్నా అను పేరునకు అర్థము కృప. ఆమె మంచి పేరు పొంది ఉన్నప్పటికీ పెనిన్న ఎడతెగక రెచ్చగొట్టుచున్నందున దుఃఖములో మునిగి ఉండెను. 4-7 వచనములలో హన్నా గొప్ప దుఃఖములోను బాధలోను ఉండి పదే పదే గాయపరచబడటం చూచుచున్నాము. ఆమె మనసు నొప్పించుటకు పెనిన్న నీవు గొడ్రాలవు, ఇదే నీ పైనున్న దేవుని శాపము అనుచుండెడిది. హన్నా మనసు బహుగా గాయపరచబడినది ఉపవాసముతో ప్రార్థన చేయుచుండెడిది. అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థన విన్నట్టుగా లేదు. ఆమె ఏడ్చుచు విశ్వాసముతో ప్రార్థించుచుండెడిది. మొదట హన్నా తన స్వంత అక్కర కొరకు ప్రార్థించుచుండెను. ప్రభువా, నా అక్కర చూడు, నా గొడ్రాలితనము తీసివేయుము, నా బాధ తొలగించుము, నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయుము, నన్ను రక్షింపుము. తన కన్నీరంతయు తన అక్కర కొరకే. దేవునికిని అక్కర కలదని ఆమె ఎరగలేదు. అయితే తర్వాత ఆమె ప్రార్థన మారిపోయినది. ప్రభువా, నా స్వార్థమును నా స్వంత అక్కరను విడిచిపెట్టుచున్నాను. నాకొక కుమారుని అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానం చేయుచున్నాను. దేవుని అక్కర ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.